అందరికీ నమస్కారం అండి. ఈ పుస్తకం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముందు తీసుకెళ్ళాలని ఆశ కాదు, స్వార్థంతో చేసిన నా వరకు. ఎందుకంటే మేము చిన్నప్పుడు స్కూల్లో చదివినప్పుడు హిస్టరీలో అశోక్ ద గ్రేట్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కువ చెప్పారు. ఎప్పుడో సుశ్రుత గురించి కానీ రామానుజం గారి గురించి కానీ విశ్వేశ్వరయ్య గారి గొప్పతనం ఇంజనీరింగ్ గురించి కానీ మా స్కూల్లో మేము చదివినప్పుడు ఇప్పుడు ఉన్నాయని నాకు తెలియదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రిటిష్ గవర్నమెంట్ 1757 వచ్చింది. 1757 నుంచి 101 సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీ, 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ గవర్నమెంట్. ఈ టైంలో మన హిస్టరీని ఎరేజ్ చేశారు. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ రాకముందు 1500 సంవత్సరాలు ఇండియాకి గ్లోబల్ ట్రేడ్లో, అంటే ప్రపంచ వ్యాపారంలో 26% ఉండేది. ఆ 26% ఎవరి వల్ల అయ్యిందని ఇప్పుడు దాకా ఎక్కడ ఏ పుస్తకంలో రాయి. ఏది రాసినా బ్రిటిష్ చెప్పినదే మనం ఇప్పుడు కూడా చదువుతున్నాం. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కాదు, పొలిటికల్ కాదు, ఇండివిజువల్ కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు ఎంతమంది ఉన్నా అంతమంది గురించి మనం అందరం ప్రస్తావిస్తే కనీసం 20-25 ఏళ్ల తర్వాత టెక్స్ట్ బుక్స్ లో ఇలాంటి వాళ్ళ వల్లనే మన దేశం ఇంతవరకు వచ్చిందని చెప్తాను ఆశతో చేసిన ఇదండి ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఈ విధంగా చేద్దామనే ఉద్దేశం పుట్టి చంద్రబాబు నాయుడు గారు కాదు, వేరే చాలా రకాలుగా ఉన్నారండి. ఇవాళ గ్లోబల్ ఎరీనాలో మైక్రోసాఫ్ట్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీ, హెడెడ్ బై సత్యనారాయణ, మన తెలుగు. అట్లాగే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇవాళ అజయ్ బంగా తెలుగు ఇండియన్. అట్లాగే కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కి హెడ్, ఇండియన్స్ పెప్సీకి హెడ్ చేశారు, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ కి. వీళ్ళందరి గురించి మనం ముందు చెప్పాలి, హిస్టరీ బుక్స్ లో కానీ ముందు లెగసీలో చెప్పాలి. ఇలాంటి పెద్ద మనుషులు మనకు ఉండి మన దేశాన్ని రక్షించారు, దేశానికి గ్రోత్ ఇచ్చారంటే ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాకు పరిచయం చంద్రబాబు నాయుడు గారు, నాకు 42 ఏళ్ల నుంచి పరిచయం, 84 నుంచి ఆయనతో కలిసి చాలా క్లోజ్గా ప్రయాణం చేశాను. పాలిటిక్స్లో కాదు, నేను పాలిటిక్స్లో ఇప్పుడు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాదు. ఆయన చూస్తా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు. ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది కావాలి దేశానికి, ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇంకా రీసెర్చ్ చేసి ఇలాంటి వాళ్ళ మీద పుస్తకాలు రాసి 10 మందికి చెప్పి, రేపు పిల్లలు చదువుకున్న హిస్టరీ బుక్స్ లో ఇవన్నీ తీసేసి మొఘల్ ఎంపైర్ ఇవన్నీ మనకు అనవసరం. మన వాళ్ళు ఇండియన్స్ ఏమి చేశారు, ఎంతవరకు తీసుకెళ్లారని ఆశ్చర్యం చేసిన. థ్యాంక్ యూ.